अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 2 जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, एक मुसलमान को चाहिए कि अपने खादिम की गलती को रोजाना 70 मरतबा मुआफ करे, यानी दिन भर में उससे 70 गलतियां हों तो भी उसे मुआफ कर दे। और अब सुर्खियां। अम्बेडकर मुजस्सिमे से असेंबली तक अपोजिशन का एहतजाजी मार्च। हुकूमत के एकतरफा रवैये के खिलाफ जुमेरात को वायएसआर कांग्रेस की बस यात्रा। आंध्र प्रदेश के नए सदर मुकाम का नाम होगा अमरावती। नाम को खतयत मगर सरकारी ऐलान बाकी। तेलंगाना असेंबली में 3 मुख्तलिफ बिल्स मुतारिफ। BC सब प्लान पर हुकूमत का गौर। गैर मजाज होर्डिंग्स क्यों हटाई नहीं जा रही हैं? दोनों रियासतों को हाईकोर्ट की सरजनिश। और अब तफसील। एपी हुकूमत के रवैये की मुखालिफत करते हुए वायएसआर कांग्रेस पार्टी एहतजाज पर उतर आई है। हैदराबाद में वाक़ तेलुगुतली फ्लाईओवर के करीब डॉक्टर BR अम्बेडकर के मुजस्सिमे पर फूल माला चढ़ाकर अपोजिशन के अराकीन ने असेंबली की तरफ मार्च किया। MLAs ने कहा कि अवामी मसाइल दरियाफ्त करने पर हुकूमत अपोजिशन का गला दबा रही है। अपोजिशन वायएसआर कांग्रेस की पैदल रैली के दौरान MLA आला रामाकृष्ण रेड्डी ने हुकूमत के रवैये पर शदीद तनकीद की और कहा कि अगर स्पीकर से मुताल्लिक़ पेश की गई तहरीक अदम एतमाद को कबूल नहीं किया जाता है तो अवामी एहतजाज जारी रहेगा। అసెంబ్లీ సాక్షిగా ఖూనీ చేసినటువంటి సంస్కృతికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఒక అధ్యాయానికి తెరదీసింది। జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు గతంలో బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ప్రభుత్వం మరి ప్రకటన చేసిందో వాటి కేటాయింపులు సరిగా ఇంతవరకు కూడా మీరు లెక్కలు చూపించలేదు। ఇప్పుడు కూడా మీరు మీ బడ్జెట్లన్నీ కూడా తప్పులు తడగ్గా ఉంది। అంతేకాదు సంవత్సరమైంది మీ ప్రభుత్వం ఈ రోజుకి ఏర్పడి సుమారుగా ఇంతవరకు కూడా మీరు చేసినటువంటి వాగ్దానాలను అమలు చేసిన దిక్కే లేదు। ప్రజలకి మీరు ఏ విధంగా రేపొద్దున మరి ముఖం చూపించడానికి సిద్ధంగా ఉన్నారని నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారినే సాక్షాత్తు మరి స్పీకర్ గారు మీరు మాట్లాడటానికి వీల్లేదు, మీరు ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ చర్చించడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడం అనేది మాత్రం నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టయింది। దానికి నిరసనగా మరి అసెంబ్లీని మాత్రం మేము బహిష్కరించడం జరిగింది। రేపు మాక్ అసెంబ్లీ నిర్వహించబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు। ఎల్లుండి నుంచి మాత్రం ఏదైతే మరి రైతులకి ఒక వరంగా ఆ రోజున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టుని ప్రకటించి దాని పనులు బిగిన్ చేశారో దాన్ని ఈ రోజున ఆ ప్రాజెక్టుని చంపివేసే స్థాయికి తీసుకొచ్చారు। అక్కడి నుంచి పోలవరం, పట్టిసీమ, ప్రకాశం బ్యారేజీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకు కూడా బస్ యాత్ర నిర్వహించబోతా ఉన్నాం। वहीं दीगर अराकीन ने भी हुकूमत के रवैये पर शदीद बरहमी का इजहार किया। అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కి అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి తీరుకు నిరసనగానే ఈరోజు ఈ పాదయాత్రను చేస్తూ ఉన్నాం। అదేవిధంగా అసెంబ్లీ దగ్గర కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాం। ముఖ్యంగా ప్రజా సమస్యలను చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడాన్ని ఈరోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు సహించలేకపోతా ఉన్నారు। అందుకనే ముఖ్యమంత్రి గారి ఉపన్యాసమే ఈరోజు దానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది। మీ అంతు చూస్తాం, మీరు ఎలా అనేటువంటి పద్ధతిలో చెయ్యెత్తి ఏలు చూపిస్తూ ఆయన మాట్లాడిన తీరు ఎంత అసహనంగా ఈ ప్రభుత్వం ఉందనేటువంటి దాన్ని కూడా ఈరోజు బయట పెడతా ఉంది। అదేవిధంగా స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడికి కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆయన వ్యవహరించిన తీరు పట్ల కూడా మేము తీవ్ర నిరసనని వ్యక్తం చేస్తున్నాం। స్పీకర్ గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది। ఈరోజు అసెంబ్లీలో మా పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసనని మేము తెలియజేస్తాం। వాస్తవంగా 10 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి। ఈ 10 నెలల సమయంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు ఏమున్నాయి, ఏమి చేయబోతున్నారనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। వాటికి మీరు సమాధానం చెప్పలేక మరి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడు ఏదో చేశారు లేదా ఎక్కడికో వెళ్ళారని ఆయన మీద నిందలేయడం కేవలం పూర్తిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీద చేస్తున్న విమర్శలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతిపక్షంతో సభ నడుపుకోలేని పరిస్థితి వారికి ఉంది. మరి సభాధ్యక్షుడైనటువంటి స్పీకర్ గారి చేత కూడా వారి అవసరాల కోసం, వారు నెట్టుకు రావడం కోసం, ప్రజల ముందు వారి భాగవతం బయటపడుతుందనే ఉద్దేశంతో స్పీకర్ చేత కూడా తప్పులు చేయించి ఈ రకమైన సస్పెన్షన్ని ఇవాళ యావత్ ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని మూల్యం చెల్లించుకోక తప్పదు. रैली की शक्ल में मार्च के बाद एमएलएस का काफिला असेंबली पहुंचा और वहां पर धरना मुनज़्ज़म किया गया। हुकूमत के गैर जमहूरी तर्ज अमल पर कायदीन ने तनकीद की और हाथों में हुकूमत मुखालिफ बैनर थामे हुए थे। वायएसआर कांग्रेस के डिप्टी फ्लोर लीडर ज्योतिर्ला नेहरू ने कहा है कि ऐवान में दबाई जाने वाली आवाज़ को अब आवाम को सुनाया जाएगा। उन्होंने मरहलावारी एहतजाज का ऐलान किया, जिसके तहत जुमेरात से तमाम अराकीन असेंबली बस यात्रा का आगाज करेंगे। స్పీకర్ నిర్విధంగా తోసిపుచ్చి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే మైక్ కట్ చేసి ఇచ్చేసాడో దాని మీద నిరసనగా వాకౌట్ చేసి ఈ సమావేశాలు పూర్తిగా వాకౌట్ చేయాలని అనుకున్నాము. దానికి నిర్ణయంగానే ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ శాసనసభ సమావేశాలు జరిగే సందర్భంలో అసెంబ్లీలో విప్పలేనటువంటి గొంతును ప్రజల్లోకి వెళ్ళి విప్పాలనేటటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రధాన అంశాలు ఈనాడు రాష్ట్రంలో ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద ఒక ప్రజా పోరాటం చేయాలని రేపు థర్స్డే నుంచి అంటే లక్షవారం నుంచే ఒక బస్సు యాత్ర 67 మంది శాసనసభ్యులు కలిసి బస్సు యాత్రగా అతి కీలకమైనటువంటి అంశమైనటువంటి పట్టిసీమ, పోలవరం, అలాగే ప్రకాశం బ్యారేజ్, అదే రకంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఈ అన్నిటి మీదకి కూడా పోయి పరిశీలన చేసి అక్కడ వివిధ రకాలైనటువంటి విధానంలో రివ్యూ కూడా చేసి కార్యక్రమం చేయాలి, ప్రజలకి వాస్తవాలను తెలియజేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మా నాయకుడు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుని దశల వారీ ముందుకెళ్తాం. డెఫినెట్గా రేపు మాక్ అసెంబ్లీ ఉంటుంది. ఇంకా వివిధ అంశాల్లో పోరాటాలు దశల వారీ చేసుకుంటా ముందుకెళ్తాం. अवामी मसाइल पर अपोजिशन जमात को बोलने का मौका नहीं देना नाक़िबिल बर्दाश्त है। असेंबली इहाते के करीब गांधी जी के मुजस्समे के पास एमएलए चांद बादशाह ने ये बात कही। उन्होंने कहा कि हक की बात करने वालों को असेंबली से मुअत्तल कर दिया गया। ये हुकूमत ऐसी हो गई है, जो भी मुद्दे हम बोलना चाहते हैं बात करने नहीं देते। खासकर इस बजट सेशंस के अंदर 2015-16 का बजट में जो भी कोताहियां हैं, जो भी कमी पेशियां हैं, इसको बताने के लिए हमारे लीडर जगनमोहन रेड्डी साहब ने असेंबली के अंदर बात करते हैं तो स्पीकर साहब ने कम से कम 1 घंटे के अंदर 6-7 बार माइक कट कर दिए। हम यही प्रोटेस्ट करना चाह रहे थे, हमारे लीडर को क्यों ऐसा तुम माइक कट कर रहे हैं। हम ये बोलने के लिए, प्रोटेस्ट करने के लिए स्पीकर साहब के पास गए तो स्पीकर साहब हमको 8 जनों को सस्पेंड कर दिए। ऐसा कितने आदमी को तुम सस्पेंड करते जाते हैं, ये अच्छी बात नहीं है। ये इस स्टेट के अंदर जितने भी काम है वो बोलना सुनाना हमारा हक है। ये सुनाने के लिए हम तुम्हें जो भी तुम्हें तकलीफ देते हैं, तकलीफ बर्दाश्त करने के लिए हम तैयार है। लेकिन जो स्टेट में तकलीफ है वो मुद्दों को हम हुकूमत को बोल के हुकूमत की तरफ से कराना हमारा काम है। इसलिए हम आगे भी चलकर आज भी हमारे लीडर जगनमोहन रेड्डी साहब ने हम 8 आदमी को तुम सस्पेंड करे, लेकिन 8 आदमी को तुम सस्पेंड करना नहीं है। हम सब आप असेंबली को भी नहीं आते। इस स्टेट के अंदर सबको मालूम होना है, जो फ्लोर लीडर बात करने के लिए भी माइक नहीं देते बोले तो ये कितनी बड़ी बुरी बात है। ये स्टेट को मालूम होना बोल के आज 3 दिन प्रोटेस्ट करे, आगे चल के भी असेंबली को भी नहीं जाने का वादा करे हम जगनमोहन रेड्डी साहब ने। हम जगनमोहन रेड्डी साहब के पीछे है, वो जो भी काम करते हैं, जो भी बोलते हैं, उनको करने के लिए हम तैयार हैं। तेलुगुदेशम हुकूमत के रवैये को अवाम भी एकतरफा करार दे रहे हैं। अवाम का कहना है कि बगैर अपोजिशन के हुकूमत ऐवान की कार्रवाई कैसे चला सकती है। अवाम ने हुकूमत के रवैये को तब्दील होने का मशवरा दिया। రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ వ్యవసాయ రుణాలు రద్దు
సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఒక వ్యవసాయం గురించి మాట్లాడితే వ్యవసాయ మంత్రే లేచి మాట్లాడాలి, లేదు ఒక కార్పొరేషన్ గురించి మాట్లాడితే ఆ కార్పొరేషన్ మంత్రే లేచి దానికి సంబంధించిన చెప్పాలి. కానీ ఈయన లేగితే వీళ్ళంతా ఒక పద్మవ్యూహంలాగా జగన్ లేగితే నువ్వు సొక్క బాగాలేదని చెప్పు, నువ్వు ప్యాంటు బాగాలేదని చెప్పు, నువ్వు ఖర్చు మర్చిపోయని చెప్పు, ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప వ్యవసాయంలో ఆయన అడిగింది ఏంటి? నువ్వు అనుసంధానం చేసేటప్పుడు వాటర్ ఎక్కడ స్టోరేజ్ చేస్తాను అదే చెప్పాలి. నువ్వు చదువుకోలేదంట, మీ అమ్మ రాజశేఖర్ గారు చెప్పారంట, మీ నాన్నగారు చెప్పారంటే ఇది అడిగేటప్పుడు చంద్రబాబు నాయుడు ఇది లైవ్లో చూసేవి అతను సిగ్నల్ పెట్టట్లేదా? ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని సమయం చేసి ప్రజల బాగోగుల విషయంలో అధికార పక్షం ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అన్ని రకాల ప్రశ్నలకి తగు రీతిలో సమాధానాలు ఇప్పించేట్టుగా చేస్తేనే ప్రతిపక్షానికి విలువ వస్తున్నటువంటి ఆలోచన మానేసి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజల్లో కూడా ఒక మంచి పేరు వస్తున్న ఆలోచన స్పీకర్ డెవలప్ చేయడం మంచిది. కానీ స్పీకర్ గారు ఆలోచన చేయట్లా. స్పీకర్గా ఉండేవారు ఉన్నతంగా ప్రతిపక్ష నాయకుల ద్వారా ప్రజా సమస్యలు బయట వస్తాయి. ఆ ప్రజా సమస్యలను నివృత్తి చేసే మార్గం చెప్పురా అంటే స్పీకరే ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఆయన అధికారాన్ని అంటుపెట్టుకొని తెలుగుదేశము ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నాడు కానీ స్పీకర్ మారిగా ప్రవర్తించడం లేదు. वजीर आला चंद्रबाबू नायडू ने असेंबली में कहा कि ज़रूरी खर्च मुआफ़ी स्कीम से रियासत में किसानों को फ़ायदा पहुंच रहा है। उन्होंने कहा कि बाज़ किसानों को जुज़वी और बाज़ को मुकम्मल ज़रूरी खर्च मुआफ़ किया गया है। బ్యాంకులో నమోదు చేసిన ఖాతాల సంఖ్య అధ్యక్ష స్థూలంగా మీరు చూస్తే 82,66,000 ఉన్నాయి అధ్యక్ష. తొలి దశలో రుణమాఫీ క్లియర్ చేసిన ఖాతాల సంఖ్య 40,43,000 అధ్యక్ష. తొలి దశలో రుణ ఉపశమనం పొందిన రైతుల సంఖ్య 26,77,000 అధ్యక్ష. రెండో దశలో ప్రాసెసింగ్ జరిగే ఖాతాల సంఖ్య డాక్యుమెంట్లు సమాచారం అందిన తర్వాత 42,33,000 అధ్యక్ష. ఏవైతే అకౌంట్లు ఉన్న అధ్యక్ష తొలి మరియు రెండవ దశలో రుణమాఫీ క్లియర్ చేసిన ఖాతాల సంఖ్య 51,45,000 అధ్యక్ష. తొలి మరియు రెండవ దశలో రుణ ఉపశమనం పొందిన రైతుల సంఖ్య 33,19,000 అధ్యక్ష. ఈ రోజు ఈ స్కీమ్ వల్ల 39,19,000 మంది రైతాంగం బాగుపడ్డారు. కొంతవరకు ఉపశమనం వచ్చింది, కొంతవరకు రుణ విముక్తి చేశాం, కొంతమందికి అయితే పూర్తిగా చేశాం, కొంతమందికి 1,50,000 వరకు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. चंद्रबाबू नायडू के पास खुद की पार्टी है, न कोई झंडा या एजेंडा। वासर कांग्रेस की एमएलए रोजा ने ये रिमार्क किया। उन्होंने असेंबली में हुकूमत के रवैये पर शदीद बरहमी का इजहार किया। వీతల సుజాత ఎస్సీ కావచ్చు, ఆవిడని నేను గౌరవిస్తాను. 3 అసెంబ్లీ సెక్షన్స్ లో నన్ను తిట్టినా కూడా నేనేం మాట్లాడలేదు. మొన్న మళ్ళీ తిట్టి మీరు చంద్రబాబు నాయుడు కాలిగోటికి సరిపోరు అన్నప్పుడు నా కాలిగోటికి ఆయన కూడా సరిపోడు అని చెప్పడంలో ఏం తప్పుందని నేను అడుగుతున్నాను. అండ్ బోండా ఉమ్మ గారు సంబంధం లేకుండా రోజా ఆంటీ ఐరన్ లెగ్ అంటారు. అంటే ఇంకా మూఢనమ్మకాల్లో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ హైటెక్ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలి. హైటెక్ హైటెక్ అని ఒక సైడ్ అంటూనే ఒక సైడ్ మూఢనమ్మకాల్ని ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఈ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా పెట్టిన పార్టీ. రాజన్న పరిపాలన తెస్తామని చెప్పి ప్రజల్లోకి మేము వెళ్ళాం. కానీ మీరు చంద్రన్న పరిపాలన తెస్తానని ఏ రోజైనా జనాల్లోకి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనతో ప్రచారం చేయించుకున్నారు, మోడీ గారి క్రేజ్తో ప్రచారం చేయించుకున్నారు, రైతులకి రుణమాఫీ అన్నారు, నిరుద్యోగులకి ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి లేనిపోని కట్టుకథలు అల్లి తప్పుడు వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా జగన్ గారు తన పార్టీ, తన జెండా, తన అజెండాతో జనాల్లోకి వెళ్ళి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీలోకి వచ్చారే కానీ మీలాగా పార్టీ నీది కాదు, జెండా నీది కాదు, అజెండా నీది కాదు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ సమైక్యాంధ్ర పార్టీ. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే జగన్ లాగా తన సొంత పార్టీ పెట్టుకొని, తన సొంత జెండా వేసుకొని, తన సొంత అజెండాతో జనాల్లోకి వెళ్తే కనీసం వార్డు మెంబర్ అయినా గెలుస్తాడని నేను సవాల్ విసురుతున్నాను.
एपीईआरसी बरक़ी चार्जेस में इजाफे का ऐलान किया है। एपीईआरसी के चेयरमैन भवानी प्रसाद ने प्रेस कॉन्फ्रेंस के दौरान कहा कि माहाना 200 यूनिट से ज़ायद बरक़ी इस्तेमाल करने वाले सारिफिन पर 5% इजाफी चार्ज का बोझ आयद होगा। भवानी प्रसाद ने वाज़ेह किया कि सिफरता 200 यूनिट तक के चार्जेस में कोई तब्दीली नहीं की गई है। 1 నుంచి 200 యూనిట్ల వరకు వారు ఆ పైన వాడిన 1 నుంచి 200 యూనిట్ల వరకు మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి ధరలనే వాటిని కొనసాగిస్తూ 200 యూనిట్లు దాటినట్లయితే మాత్రమే పెంచిన ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనను ఒప్పుకోవడం జరిగింది. అందులో కూడా ఒక విషయం మీకు చెప్పాలి. పంపిణీ సంస్థల ప్రతిపాదనలో టోకున అన్ని రకాల వినియోగదారులకు కూడా 6% పెంపుదలను వారు ప్రతిపాదించడం జరిగింది. ఒక నిర్ణయం ఈ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నది ఏంటంటే 6% పెంపుదల కాకుండా 5% పెంపుదల మాత్రమే. పెంపుదల ఎక్కడెక్కడైతే మేము ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్న అన్ని రకాల వినియోగదారులకి కూడా 5% పెంపుదల మాత్రమే అనుమతించడం జరిగింది. 6% పెంపుదల కాదు. आंध्र प्रदेश के नए सदर मुकाम का नाम तय किए जाने की खबर है। खबरें हैं कि नए सदर मुकाम का नाम अमरावती रखा जाएगा, जिसका बाकायदा सरकारी ऐलान जल्द किए जाने का इम्कान है। इस मामले पर हुकूमत की जानिब से चंद ग्रुपों से मुशावरत करने की खबर है। आलमी सतह पर शोहरत रखने वाले नाम अमरावती को खतयत देने का फैसला लिए जाने की खबर है। गैर मजाज होर्डिंग्स मामले में एपी और तेलंगाना हुकूमतों की मुश्तरका हाईकोर्ट ने सरजनिश की है। सड़कों पर फ्लैक्सी, कटआउट्स और होर्डिंग्स के ना हटाने पर कोर्ट ने शदीद बरहमी का इजहार किया है। इक़दाम क्यों न किए जाने पर कोर्ट ने सीधा सवाल किया है। कोर्ट ने रिमार्क किया कि अगर हटाना हुकूमतों के बस की बात नहीं है तो खुद इस मामले में कोर्ट इक़दाम करेगा। परसों तक दोनों हुकूमतों को इस मामले पर रिपोर्ट पेश करने की हिदायत दी है। अगर रिपोर्ट पेश नहीं की गई तो जिला जज की क़ियादत में कमेटी तश्कील देने की बात कही। बीसी सब प्लान से मुताल्लिक़ तेलंगाना हुकूमत जायजा ले रही है। रियासती वजीर जोगू रामन्ना ने ये बात कही। उन्होंने असेंबली में सवाल जवाब के दौरान ये ऐलान किया। उन्होंने कहा कि बीसी तबके के मुआशी हालात का जायजा लिया जाएगा। ఈ సభ ప్రభుత్వాన్ని విన్నవించేమనగా బీసీ కుల అభివృద్ధి కొరకై బీసీ సబ్ ప్లాన్ బీసీ ఉప ప్రణాళిక తయారు చేయటకై తీర్మానించమైనది. తదనుగుణంగా ప్రభుత్వం 10-12-14 తేదీ నాడు బీసీ సంక్షేమ శాఖ చేరినటువంటి శాఖ పద్ధతులను కూడా మరి ఆ రోజు యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక తయారుకై ఆదేశించలేనిది. ఇట్టి విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. तेलंगाना असेंबली में आज तीन बिल्स पेश किए गए हैं, जिसमें वाटर ग्रिड पाइपलाइन के लिए हुसूल अराजी बिल, मार्केटिंग कमेटी में रिजर्वेशन और वरंगल पुलिस कमिश्नरेट के क़याम से मुताल्लिक़ वज़रा ने बिल्स पेश किए हैं। డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మహమూద్ అలీ గారు. అధ్యక్ష, I beg to introduce the Telangana Domestic and Industrial Water Grid Pipeline Acquisition of the Right User in Line Bill 2015. శ్రీ టి హరీష్ రావు గారు, మినిస్టర్ ఫర్ మార్కెటింగ్. Sir, I beg to move Telangana Agriculture Produce and Livestock Markets Amendment Bill 2015. శ్రీ నాయని నరసింహారెడ్డి గారు. అధ్యక్ష, 2015 వరంగల్ మహానగరం పోలీస్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాం. మోషన్స్ మూడ్. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motions are carried and all the 3 bills are introduced. मजलिस के एमएलए अहमद पाशा खादरी ने असेंबली में मुख्तलिफ उमूर को उठाया। उन्होंने कहा कि जिन गरीब अफराद के पास नोटरी अराजी है उसे कम कीमत पर रजिस्ट्रेशन करवाया जाए और वैट में इजाफा नहीं करने का मुतालबा किया। इसके अलावा बेकसूर मुस्लिम नौजवानों को झूठे मुकदमों में फांसने वाले पुलिस वालों के खिलाफ उन्होंने कार्रवाई का मुतालबा किया है। कि दोनों शहरों हैदराबाद और सिकंदराबाद और जीएचएमसी के दीगर इलाकों में जो नोटिफाइड प्रॉपर्टी है उनको बाज़ाब्ता रजिस्ट्रेशन नहीं हुआ, उनको मामूली कीमतों पर बाकायदा बनाने का मौका फराहम किया जाना चाहिए। इसमें
बहुत सा कुछ इलाके ऐसे हैं जहाँ पर वफलैंड पर औकाफ की अराजियात पर फर्स्ट सर्वे का बेस बनाकर उसको बुनियाद बनाकर रेगुलराइजेशन किया गया, लेकिन सेकंड सर्वे की रिपोर्ट पर तमाम औकाफी अराजियात का रिकॉर्ड है। उसको पेश नज़र रखकर इन चीज़ों को रोकना चाहिए और इस पर बाज़ाब्ता गरीब लोगों को फ़ायदा जिससे पहुंचता है, जो गवर्नमेंट लैंड पर काबिज हैं उनको एक मौका मिलेगा। मामूली कीमतों पर उनको अगर ये मौका फराहम किया जाए तो उनकी प्रॉपर्टी का वैल्यू बढ़ेगा, उनको लोन मिलेगा, उनको दीगर तालीमी सहूलियात में उनको इस्तेफादे का मौका मिलेगा और लोगों को वहाँ पर आराम पहुँचे। ऐसा कमर्शियल टैक्स के ताल्लुक से फाइनेंस मिनिस्टर साहब ने बताया कि आइंदा साल वैट में 8,500 करोड़ का इजाफा किया जाएगा। ये वैट कलेक्शन में 26 करोड़ और दीगर में 15 वैट में बढ़ाने का जिक्र किया बजट में, जिसमें गोल्ड सोना भी शामिल है। हमारा मुतालबा है कि आप वैट में किसी किस्म का इजाफा ना करें। तेलंगाना में किसानों की खुदकुशियों से मुताल्लिक़ हुकूमत गलत एदाद व शुमार पेश कर रही है। कांग्रेस एमएलए चिन्ना रेड्डी ने ये बात कही। उन्होंने कहा कि खुदकुशियों की तादाद सैकड़ों में है, होने के बावजूद हुकूमत तादाद दर्जनों में पेश कर रही है। వేసుకున్నటువంటి పంట పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి రాదనేటువంటి బాధతోన రైతులు నిరాశతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష। ఈ రోజు మనకు అధికారికంగా 100 లోపే రైతు ఆత్మహత్యలు జరిగినటువంటి మాట చెప్తా ఉన్నారు, 98 ఆ ప్రాంతంలో చెప్తా ఉన్నారు। ఇప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, ఒక్కసారి ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నుంచి మీరు సమాచారం తెప్పించుకోండి। నాకుండే సమాచారం ప్రకారంగా దాదాపుగా ఒక 760 మంది రైతులు చనిపోయినట్టుగా ఈ రోజు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తా ఉందనేటువంటి మాట కూడా నేను సవినయంగా తమతో మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష। అందుకని అలాంటి రైతులు మనం ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినయంగా మనవి చేస్తూ सिंगापुर के साबिक सदर लेक विंग यू की मौत पर वजीर आला केसीआर ने गहरे रंज का इजहार किया है। इस मौके पर उन्होंने आंजीहानी सिंगापुरी कायद को असेंबली और तेलंगाना आवाम की जानिब से खिराज पेश किया और उनके कारनामों को याद किया। I am very sad to inform that Mr. Lee Kuan Yew, the former Prime Minister of Singapore, had died this morning. Mr. Lee Kuan Yew, 91 years, was the first Prime Minister of Singapore who had governed for 30 long years. During pre-independence from 1959-65 and also post-independence period from 1965 to 1990. He has been rated as one of the greatest statesmen of Asia who has transformed Singapore from a small port town to one of the developed countries with very high per capita income and public safety. Many countries in Asia have drawn inspiration from his developmental model and tried to develop their countries on the lines of Singapore. I, on behalf of the Assembly, Telangana Assembly, and also on behalf of the people of Telangana, express my condolences to the family members of Mr. Lee Kuan Yew. I also pray God that his soul may rest in peace. आखिर में सुर्खियां एक बार फिर। अंबेडकर मुजस्सिमे से असेंबली तक अपोजिशन का एहतजाजी मार्च, हुकूमत के एकतरफा रवैये के खिलाफ जुमेरात को वासर कांग्रेस की बस यात्रा। आंध्र प्रदेश के नए सदर मुकाम का नाम होगा अमरावती, नाम को खतैयत मगर सरकारी ऐलान बाकी। तेलंगाना असेंबली में 3 मुख्तलिफ बिल्स मुतारिफ, बीसी सब प्लान पर हुकूमत का गौर। गैर मजाज होर्डिंग्स क्यों हटाई नहीं जा रही हैं, दोनों रियासतों को हाई कोर्ट की सरजनिश। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।